ఆచి చికెన్ మసాలా. కోల్కతాలో 2 రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం పొలిటికల్ కాకరేపుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, 4000 ఈవీఎంలున్న బిల్డింగ్ లో మంటలు చెలరేగడం, ఆ మంటలకు ఈవీఎంలన్నీ కాలి బూడిదైపోవడం రాజకీయ చర్చకు దారితీసింది. ప్రమాదానికి కారణం మీరంటూ అధికార విపక్ష నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ కి కారణాలేంటి? పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దక్షిణ కోల్కతాలోని అలీపూర్లో ఉన్న ప్రభుత్వ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భవనంలో మంటలు చెలరేగడంతో ఉద్యోగులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది 10కి పైగా ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని శ్రమించారు. మంటల తీవ్రత ఎంతలా ఉందంటే వాటిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు సిబ్బందికి ఏకంగా 24 గంటలకు పైగా సమయం పట్టింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగకపోయినా ఊహించని ప్రభుత్వ ఆస్తికి మాత్రం నష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాదంతో భవనంలో అత్యంత భద్రత ఉంచిన 4000 ఈవీఎంలు పూర్తిగా కాలిపోయాయి. మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల ప్రజల తీర్పును రికార్డు చేసిన ఈవీఎంలు ఇవే కావడం పొలిటికల్ కాకరేపుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన మంత్రి కౌశిక్ చౌదరి ఇది సాధారణ అగ్ని ప్రమాదంలా లేదన్నారు. భవనంలోని 2-3 అంతస్తుల్లో మొదలైన మంటలు మధ్యలో ఉన్న 4, 5, 6 అంతస్తులను వదిలేసి నేరుగా 7, 8, 9 అంతస్తులకు ఎలా వ్యాపించాయనేది ఆశ్చర్యకరంగా ఉందన్నారు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు. ప్రమాద ఘటన వెనుక కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమన్నారు కేంద్ర మంత్రి సుకాంత్ మజుందార్. త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయన్నారు. ఓడిపోయామన్న బాధలో ఉన్నవాళ్లు, అధికారం కోల్పోయామన్న డిప్రెషన్లో ఉన్నవాళ్లు కూడా ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్నారు. మరోవైపు ఘటనపై స్పందించిన పలువురు టీఎంసీ నేతలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలన చేతకాక విపక్షాలపై నిందలు వేయడం కరెక్ట్ కాదంటున్నారు. మొత్తంగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్ పరీక్షలు, శాస్త్రీయ ఆధారాలతోనే నిర్ధారణకు వస్తామన్నారు. భవనంలో ఉన్న ప్రభుత్వ రికార్డులు, మౌలిక సదుపాయాలు, భద్రతా వ్యవస్థలకు వాటిల్లిన నష్టాన్ని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సో చూడాలి ప్రమాదంపై అధికారులు ఏం తేలుస్తారు.